నిర్లక్ష్యం చేసిందన్న ఉద్దేశంతో మీరందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీకి వేసారా? అయితే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మన వాళ్లకు, చిన్న వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు సంవత్సరానికి అది అన్ని ఊళ్ళకు రావాలి. 3,500 ఇస్తూ ఉన్నారు. 3,500 ఇల్లు. ఊరికి ఎన్ని వస్తాయో చూద్దాం. దాంట్లో బీద వాళ్లకు, ఇల్లు లేని వాళ్ళకే, గతంలో ఇల్లు ఉన్న వాళ్ళకి తీసుకున్నట్టు కాకుండా గుడిచెలు ఉన్న వాళ్ళకు, తాట్బాల్ వేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఆ నిబంధనల ప్రకారం మీ అందరికి చూపించడానికి ఇది మోడల్ బిల్డింగ్ ఒకటి కడతా ఉన్నాం. 45 రోజుల్లో, 2 నెలల్లో, 60 రోజుల్లో బిల్డింగ్ అయిపోతుంది. ఇది 400 ఫీట్లు, 5 లక్షల రూపాయలు. ఒక బెడ్రూము, ఒక వంట చేసుకోవడానికి కిచెను, ఒకటి బాత్రూము, ఒక హాలు, ఈ విధంగా అన్ని కట్టి మీకు చూపించడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు అయిపోతాయి? 2 months అయిపోతాయి. 2 నెలలు అయిపోతారని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇదే కాకుండా వేరే కూడా ఒకటి తాహిర్ అన్న గారికి కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి అన్న గారికి కూడా ఈ కార్యక్రమంలో స్వాగతిస్తున్నాం. అదేవిధంగా పెద్దలు డిచ్పల్లి మనం జరగబోయే కార్యక్రమాలన్నింటిలో ఏ విధంగా మన పార్టిసిపేషన్ ఉంటుంది, మనం ఏ రకంగా పాల్గొనాలా, ప్రజల దగ్గర కార్యక్రమాలు ఎట్లా తీసుకువెళ్ళాలా అనే ఆదేశాలు సారిస్తారు. కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ మీటింగ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కార్యకర్తల అందరికీ సూచనలు, సలహాలు ఇవ్వడానికి వచ్చేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే మన పార్టీ కుటుంబ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము అనగా మన రేంజల్ మండల కార్యకర్తలకి కోరుకునేది, విన్నవించేది ఏమిటి, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో ముందు కూడా 1-2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ముందు చేసిన విధంగానే కష్టపడి మన పెద్దలు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకొని వారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ వచ్చే ఎన్నికల్లో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని తీసుకొద్దాం. మనం అందరం విజయాన్ని తీసుకొచ్చి సార్లు గట్టిగా ఇచ్చి ఆ రోజు మనం మరిన్ని పనులు అడగటం వీలుంటుంది. అలాంటి చేయగలుగుకుంటూ సలహాలు సూచనలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పెద్దలందరికీ, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం రేపు రాబోయే ఎన్నికలలో, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి కార్యక్రమం. అందులో మనం గెలవాలా, గత 10 సంవత్సరాలు మన పడ్డ ఇబ్బందులు మళ్ళీ ఉండకూడదంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన సమయంలో మనం ఏ విధంగా ముందుకెళ్తే మంచిగా ఉంటుందనే విషయాన్ని మనకు పెద్దలు దిశానిర్దేశం చేసే సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇప్పటికే మన ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ తీసుకొని ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం. ప్రధానంగా తక్కువ వాటిని, ఎవరైతే తక్కువ వారికి రాలేవో వాటినే మనం ఎక్స్పోజ్ చేసుకుంటూ మనమే కొంచెం డిమోరల్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా గ్రామాల్లో మహాలక్ష్మి పథకం కింద బస్సు, 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా రుణమాఫీ, అదేవిధంగా ఒకటి తర్వాత ఒకటి మనం ఇచ్చుకుంటూ పోతున్న చిన్న ఒక 10 మందికి 20 మందికి రాని దాని గురించి మనం ఇబ్బందులు పడుతున్నాం. వాటిపైన ఎవరికి వారు పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఇంటింటికి తిరిగి ఎవరెవరికి ఏం వచ్చిందో ఒక లిస్టు రాసుకోండి. అప్పుడు మనం ఇచ్చేసిన మేమేమి ఇస్తాము. ఇప్పుడు లిస్టు రాసుకుంటే ముందుకెళ్ళే
అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ 1.5 మంత్ ఖచ్చితంగా వచ్చే నెల ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ ఎవరెవరికి ఏం వచ్చినాయి ఎవరెవరికి ఏం రాలేదు లిస్ట్ రాసుకుంటే మీకు అవగాహన ఉంటుందని తెలియజేస్తూ మీ అందరూ ఉద్దేశించి పెద్దలు దిశానిర్దేశం చేస్తారు కాబట్టి పెద్దలు సార్ మొబిల్ గారికి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి వక్ఫ్ బోర్డు చైర్మన్ సాహెద్ గారికి కొందాలం చైర్మన్ రాజరెడ్డి గారికి మాజీ మార్కెటింగ్ చైర్మన్ నగేష్ రెడ్డి గారికి అదేవిధంగా వేదికలు వచ్చిన మీ జడ్పీటీసీ ఎక్స్ నాగభూషణ్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చేసిన మాజీ సర్పంచులకు జడ్పీటీసీలకు అందరికీ మహిళా సోదరులకు ప్రెసిడెంట్కి నమస్కారం. ఈ ఎలక్షన్ ఇంకోటే కాదు, వాస్తవాలు గమనించాలి, ఆలోచించాలి. మనం గత 10 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం అయితేనేమి బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ వాగ్దానాలు చేస్తామని అన్ని ట్యాక్సులు పెంచి లోన్లు పెంచి మన నెత్తిన వేసి మనకు కనీసం పనులు చేసుకోవడానికి ఇబ్బంది అయింది. సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రతిదానికి జిఎస్టీ బిఎస్టీ అనుకుంటా ధరలన్నీ పెంచేసింది. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి పని చేయకుండా మన స్వార్థాల కొరకు ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టుకి ఒక్క బుట్టు నీళ్ళు వస్తున్నాయి. అవి 1000 కోట్లు మన మీద బాకీ పడ్డాయి. ఆ బాకీలు కట్టేందుకు అసలుకు వడ్డీకే మనం సరిపోతూ ఉన్నాయి పైసలు. ఈ 2 ఇబ్బంది అవుతూ ఉన్నాయి. అయినా రైతులని ఆదుకోవాలి. పంటలు పండితే మనందరికి పని ఉంటుంది, అందరం జీవించవచ్చు, బతకవచ్చు అన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు 1,00,000 మాఫీ చేయడానికి 4-5 చేసింది. కానీ మనం అట్లా కాకుండా మీరు తీసుకున్న బ్యాంకులు వడ్డీలు పెరుగుతాయి, మనం ఇబ్బంది పడుతున్న రైతులని ఒక ఏడాది లోపలనే 21,000 కోట్లు అంటే మనకు ఏడాదిలో వచ్చిన పైసలు సగం అంటే రైతులకు ఇస్తే. అదేవిధంగా బోనస్ ఇచ్చారా? నేనైతే ముఖ్యమంత్రికి చెప్పిన 20 క్వింటల్ దాకా బాగుంటే ఇవ్వండి, ఎంతమంది దాన్ని ఇచ్చేయమంటారు. కానీ ఇతర అయినా ఒక పంట పండించిన వాళ్ళకు కష్టపడే వాళ్ళకు చేయాలని ఉన్నది. కాకపోతే డబ్బులందరూ బాగా ఇబ్బంది అవుతూ ఉంది. అయినా ఈ విధంగా తెస్తా ఉన్నాం. రైతులకు కానీ ఇది కానీ ఇప్పుడు ఏమిష్టం కూడా గరీబ్ వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించడానికి మోడల్ బిల్డింగ్ చేశాం. అది 2 నెలల లోపల కడతారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో మీకు అనవసరం ఆశలు పెట్టుకోకుండా గరీబ్ వాళ్ళకి వస్తాయి. 5 లక్షలు ఇస్తారు, వాళ్ళనే కట్టుకోమంటాం. గుర్తుదారు లేదు, ఆఫీసర్ లేదు. కట్టుకోమని మీరు మోడల్ బిల్డింగ్ చేసినాం, దాని ప్రకారం కట్టుకోమంటాం. అదేవిధంగా ఉపాధి హామీ, భూమి లేని వాళ్ళకి ఉపాధి హామీ, భూమి వాళ్ళకేమో లోను రైతు బంధు రావట్లేదు. లేని వాళ్ళకి ఎట్లా? అప్పుడు మనం చెప్పినాం నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పినామా? ఇప్పుడు అది కూడా సంవత్సరం 12,000 రూపాయలు వేస్తా ఉంటాం. కాకపోతే మీరు నా అధికారులు అందరూ కలిసి వీళ్ళు ఉపాధి అనుకోలేదు. వాళ్ళ పేరు ఒకటి ఉన్నది, కార్డులో ఒకటి ఉన్నది, బ్యాంకులో ఒకటి ఉంటుంది. ఇది కార్డులో ఏముంటుంది, ఆ పేరుతో వచ్చేటట్టు చూసుకోండి. ఏదైనా తప్పు ఉంటే అది రెక్టిఫై చేసుకోండి, తప్పు సరిదిద్దుకోండి.
అయితే మీకు వచ్చేస్తుంది. అయిపోయినాక నాకు రాలేదు అంటే మరి ఏం చేయలేదు. ఇది మీరు ఊళ్ళో పెద్ద మనుషులు కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, తహసీల్దార్ల కింద ఉన్నోళ్ళు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, ఇవన్నీ వాళ్ళు మీరు కలిసి సరి చేసుకోవాలి. అదేవిధంగా ఇళ్ళని కూడా అదేవిధంగా తెల్ల కార్డు రేషన్ కార్డులు ఇచ్చిన 10 ఏళ్ళలో ఇయ్యలే, అది 2 ఏళ్ళు ఇచ్చినారు కానీ రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం. మనము ఏదైతే ఇంద్రమ్మ కమిటీలు వేసినాం కదా, కమిటీ వాళ్ళు బూత్ ఏజెంట్లు అందరూ కొద్దిగా కష్టపడి నాకు మీరు నిర్లక్ష్యం చేయబడితే గరీబులందరూ సఫర్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఆఫీసర్లు ఇదైనా లేకుండా మా దృష్టికి తెచ్చి మొబైల్ దృష్టికి తెచ్చి వాటిని సెట్ చేసుకుంటాం. ఇది దీని కొరకు మీటింగ్ పెట్టుకుంటాం. అదేవిధంగా మీ అందరికీ ఒకటి చెప్పాలి, మీరు ఏ మండలి రేడేలా నీళ్ళు అడికెళ్ళి వస్తుండే మీకు నిజాం సాగర్కి అడికెళ్ళి వస్తుండే, ఇప్పుడు అడికెళ్ళి వస్తున్నాయి. అడిగి నీళ్ళు రాక అందరు ఈడికెళ్ళి ఇచ్చినామా? శివరాయి కాదు, కాకరకాయ కాదు, అది 36 పోయి సగం వచ్చింది. ఏది నిజాం సాగర్ మీరు ఆఖరికున్నాం, కాకరకాయ రాదు. రాకుంటే మీ కొరకు రాత్రి మొదలు లేదు, ఒక్కడు కాదు. కల్లాపూర్ మూడు ఉన్నాడా? కల్లాపూర్ గుడ్డలను తిరుగుతుంది. తిరిగినా కూడా మీరే అడుగుతారు. తిరిగి ఎవడైతే మంచిగా ఉంటుంది, ఎట్లయితే ఎత్తు తక్కువ ఉంటుంది అని కష్టపడి చేయించాం. నాకు ఆ సంతోషం ఉంది. కానీ దానితో మీ అందరికి ఎందుకు చెప్తున్న ఆడోళ్ళకు కూడా 37 పంటలు పండించుకున్నాం. అయితే మనం అందరం పంచుకున్నాం. समझ में आ रहा है आप लोग? ये है దానికి ఏడన్నా ఇంత మోటార్ పెట్టిన కారణం లేరు. ఏదైనా చెరువుకు తూము రిపేర్ చేయాలి 10 ఏళ్ళు. కళ్ళకుర్తి మోటార్ చాలు చేస్తున్నాడు, నీళ్ళు ఎట్లా వస్తాయో సంతోషపడతామని చూస్తే మా మీద కేసు పెడతారు. ఇంత నవ్వుతారు. అయితే నేను చేసుడు కాదురా పోయి మొన్న కేసు పెట్టుడు దాన్ని లిఫ్ట్ మేర నీళ్ళకి వచ్చినాయి. నీళ్ళకి వస్తే నీళ్ళు బండలైతే పండిస్తున్నాడు. ఒక కొడుకు రాకపోతుంది, అన్ని బంద్ చేపిస్తారు బిడ్డ. ఆయన మోటార్ కూర్చోండి అని చెప్తున్నట్టు ఆయన చేయాలా? సొంత పైసలు ఇస్తే ఆడల పాపం ఆడలు దిగనా? ఆడ దిగరు. ఎలక్షన్ అంటే మీకు क्यों दिए आप लोग? केवल कांग्रेस वाले ही नहीं है ना, सब लोग ये है हमारा इंसान कांग्रेस का। ये टीआरएस है, ये बीजेपी है, वो लोग कहते हैं चल ये टीआरएस लोग नहीं हुआ, बीजेपी लगे वो कांग्रेस वाला करता అది మన సంస్కృతి. समझे? अरे నగరంలో మంచి రాసి బాగలేదు. అది ఏదో ఏమన్నా పోయితే ఏం కాదు. అయితే రోడ్లు నెంజరోళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? నెంజరోళ్ళు పాత సర్పంచ్ నువ్వు 10 ఏళ్ళు బిడ్డ నువ్వు సర్పంచ్ వచ్చి చేసి మరి ఒక రోడ్ అని వేసిందా? వేసిందా? ఇప్పుడు మనం వేస్తున్నామా? ఇది పైసలు లేకుండా
ఎందుకు మీకు ఇబ్బంది అవుతున్నది డాక్టర్ ఇది వరి వేసుకుని రావాలన్నా కష్టమవుతున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తా ఉన్నాం. సంతోషం పోరాళ్ళకు చాక్లెట్ ఇవ్వమంటే పురోగతి చేస్తారు. ఎందుకంటే ఈ సంతోషంగా ఉన్నారా మీరేం పోరాడు ఇక్కడ సీసీ రోడ్లు కాకరకాయ రోడ్లు ఇస్తారు. ఈ పొలాల్లో పోతారు మంచిగా పోవడానికి ఇస్తున్నాం. కాకలు ఒక్కటి చిన్న అందరినీ పేర్లు అవన్నీ సెట్ చేసుకొని ఒక కార్డు ఒకటి ఉండకుండా చూసుకొని అందరికి ఇల్లు కానీ ఇది రేషన్ కార్డు కానీ ఇవన్నీ చేసుకొని తప్పనిసరిగా అవన్నీ చేసుకుంటే ఇల్లు కొన్ని వస్తాయి. ఇల్లు వస్తాయి. తెల్ల కార్డు అయితే అందరికి అర్హతలో బియ్యం కార్డులు వస్తాయి. ప్లస్ ఉపాధి పనులు పోయిన వాళ్ళకి అన్ని పైసలు వస్తాయి. అన్నీ చేద్దాం. అదేవిధంగా లాస్ట్కు మీరు ఊళ్ళో అసహితులు అనకుండా ఊళ్ళో మీ ఆడవాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. ఎలక్షన్లప్పుడు 500 1000 తీసుకోకూడదు. మంచోళ్ళని సర్పంచ్ని ఎంపీటీసీలను జడ్పీటీసీని ఆడు మీరేం రూపాయి తీసుకోకుండా వేయండి. వాడు ఏమన్నంటే వాడు శుభ పట్టుకుంటాయి. సంతకం పెట్టుకుంటే రూపాయి అడిగినా అట్లా తీసేద్దాం. అట్లా చేయండి. నేర్చుకోండి కొన్ని. ఎందుకు వాడు మనకి ఇప్పుడు వాడు 500 ఇస్తే ఏమవుతుంది? వాడు మళ్ళీ అప్లికేషన్ అలా అంటాడు కదా. వాడు అంటుండే మా సెకండ్ ఒకటి మీద అంటున్నాడు కదా. సమానమైన కఠిన అయిపోతుంది. సర్పంచ్ కూడా అంతే అంటున్నాడు. వాడు గరీబ్ వాడు మీరు ఖర్చు పెడుతుంటే సర్పంచ్ ఆయన మరి వాడు పెట్టిన ఏది వెళ్ళాలి కదా. అంతేనా? సరే సార్ దేంట్లో దేనికి వచ్చాకల్లో అందరూ కలిసి మంచి సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీపీలు నిలబెట్టుకొని యూనిట్గా పనిచేయండి. ఒక్కటి చెప్తున్నా లాస్ట్ ఎక్కడన్నా 2 పెద్ద మనుషులు ఉన్నారు. ఒకడికి ఇస్తే గెలుస్తాడు, ఒకటి పెద్ద మనిషి కానీ కొంత కష్టం ఉన్నది. పెద్ద మనిషికి ఇల్లు ఆయన ఇంకొకటి ఏదైనా పోస్ట్ చూద్దాం. అట్లా చేసుకోండి. అయితే మన గ్రామాలు కాపాడుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఓకే.